నమస్కారం జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఉచిత విద్యుత్ 108, 104 ఫీజు రియంబర్స్మెంట్ తదితర ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ 4 ఏళ్ల కాలంలోనే సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి ఆముదాలవలస వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సరుబుజ్జిలి మండలం మతలపేట పంచాయతీలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇవే సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు 15 ఏళ్ల పాలనలో శాశ్వత అభివృద్ధి పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి జరిగి ఉంటే పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేబీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీలు శివానందబాబు, లావేటి అనిల్ కుమార్, పిఎస్సిఎస్ అధ్యక్షులు కొవిలాపు చంద్రశేఖర్, బీసీసీఎల్ డైరెక్టర్ మూడడ్ల రమణ, ఎస్పీసీఎల్ డైరెక్టర్ ఏడ్ల ఈశ్వర్రావు, స్థానిక నాయకులు సర్పంచ్ వీరగట్టపు కృష్ణ, సనపల తవిటయ్య తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ 5 ఏళ్లలో అన్ని వర్గాలను ఆదుకుందని, అన్ని వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసిందని, ముఖ్యంగా రైతులు, మహిళల అభ్యున్నతికి, ఆర్థిక ప్రగతికి దోహదపడే నిర్ణయాలు తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది వారు సమాజంలో ఎదిగేందుకు అన్ని విధాల సహకారం అందించి పోటీ ప్రపంచంలో నిలదొక్కునే విధంగా చేశామని చెప్పారు. గారమండలం బోరవెల్లి గ్రామాన మంత్రి ధర్మాన ప్రచారం నిర్వహించారు. అనంతరం శాలిహుండం, బోరవానిపేట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేం పాలించిన ఈ 5 సంవత్సరాలు ప్రతి గడపకు వచ్చామని, మేం పాలించిన ఈ 5 ఏళ్లు మీతోనే మమేకమయ్యామని అన్నారు. మీ సమస్య ఏంటో ప్రతిదీ తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేశామన్నారు. అధికారం ఇచ్చారు కదా అని ఏ రోజు మీకు దూరంగా మేము లేమని, ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నామని, మీకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అందించగలిగామన్నారు. బ్రోకర్లు లేకుండా, లంచాలు లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు వేశామన్నారు. అవినీతి రహిత పాలనను అందించామన్నారు. ముఖ్యంగా పథకాల అమలులో కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. మీ ఇంటిపై మా పార్టీ జెండా కట్టారా లేదా అన్నది కూడా చూడలేదని, పథకాలు వర్తింపునకు అర్హతే ప్రామాణికంగా అమలు చేశామన్నారు. దానివల్ల మీ కుటుంబంలో మీ జీవనం హాయిగా సాగింది. ఎవరికీ తల వంచకుండా జీవించేందుకు వీలుగా పాలన సాగించామన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. పరిపాలనను గ్రామంలోకి తీసుకువచ్చామన్నారు. ఎవరికీ తల వంచకుండా మీ పనులన్నిటినీ చేసే విధంగా పాలన తీసుకువచ్చామని, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చామని, ఇవన్నీ ఈనాడు 5 సంవత్సరాల్లో మీరు తీసుకువచ్చిన పార్టీ వల్ల సాధ్యమైందన్నారు. మీ ప్రతి గడపకు వచ్చాం, మీతో 5 సంవత్సరాలు మమేకమైనాం. మీ సమస్య ఏంటో ప్రతిదీ తెలుసుకొని అది పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం. అధికారం ఇచ్చారని ఏనాడు ఒక్కరోజు కూడా విస్మరించి మీకు దూరంగా మేము లేము. ప్రతి 3 మాసాలకు 5 మాసాలకు ఒకసారి వచ్చి మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాము. తదుపరి మీకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఎటువంటి కమిషన్దారులు లేకుండా, బ్రోకర్లు లేకుండా, ఎవరి సిఫార్సు లేకుండా, ఎవరి మధ్యవర్తి. ధర్మాన ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్నికల్లో తాను విజయబేరి మోగించడం ఖాయమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ప్రకటించారు. కుట్రలపై ఉన్న చిత్తశుద్ధి మున్సిపల్ ఎన్నికలపై లేదని ధర్మానను విమర్శించారు. నగర పరిధిలోని 48వ డివిజన్ ఫాజిల్బాగ్పేటలో సురకాసి వెంకటరావు ఆధ్వర్యంలో శనివారం ప్రజాగలం, బాబు సూపర్ 6 పథకాల ప్రచారంలో గొండు శంకర్ పాల్గొన్నారు.
ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ వారి సమస్యలను వింటూ నేనున్నా అని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా శ్రీసేన వీధిలో కుటుంబాలు మొత్తం గొండు శంకర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నామినేషన్ ఘట్టానికి తరలివచ్చిన ప్రజలను చూసి ఓటమి భయంతో ధర్మాన వెన్నులో వణుకు పుట్టిందన్నారు. ఆ భయంతోనే కుట్రలు కుతంత్రాలకు తెరతీశారని, గొడవలు అల్లర్లు సృష్టించేందుకు పన్నాగాలు పడుతున్నారని ఆరోపించారు. మైండ్ గేమ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇప్పటికే 3-4 బృందాలను నియోజకవర్గం నలుమూలలకు పంపారన్నారు. 1,00,000 మంది వచ్చినా తగ్గేదే లేదని, ధర్మాన కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆయన కుట్రలకు సరైన దెబ్బ అరసవల్లి శ్రీసేన వీధిలో తగిలిందని చెప్పారు. ఈ కుట్రలపై ఉన్న చిత్తశుద్ధి మున్సిపల్ ఎన్నికలపై పెట్టి ఉంటే తన కింద కార్యకర్తలు నాయకులు అయి ఉండేవారని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు నాయకులు కాకూడదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి కార్యకర్తలను కార్పొరేటర్లను చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని చేయని ధర్మాన ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. జై బీజేపీ, జై జనసేన, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇందిరా రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని, ఈనాటికి డోలి వ్యవస్థ గిరిజన ప్రాంతాల్లో రాజ్యమేలుతుందని, ఇది ముమ్మాటికి సిగ్గుచేటని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు శ్రీకాకుళం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి వాబు యోగి అన్నారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు సక్రమంగా అమలు చేయటంలో పాలకపక్షాలు ప్రతిపక్షాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఆదివాసీల స్థితిగతులు మార్చే ప్రయత్నం చేయలేదని ఆయన ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయని రాజకీయ పార్టీల ప్రతినిధులను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాలకు ఓట్ల కోసం వచ్చే నేతలకు తగు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో 1,20,000 మంది జనాభా ఉన్న ఆదివాసీల అభ్యున్నతికి ఐటీడీఏ కూడా ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని, ఇంతకన్నా నిర్లక్ష్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లడానికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమకు ప్రజాస్వామ్యవాదులంతా కలిసి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ వారికి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని యోగి హెచ్చరించారు. శ్రీకాకుళం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి కృష్ణారావు ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోవింద మల్లెబాబు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెల్ల సురేష్, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు కేఎల్విఎస్ ఈశ్వరి మరియు ఎస్పీసెల్ నాయకులు కూరాకుల వెంకటరావు, మండల ప్రెసిడెంట్ అంబటి దాలినాయుడు మరియు కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గడప గడప కార్యక్రమంలో అక్కలు ఆడపడుచులు అవ్వాతాతలు అడుగడుగునా సుస్వాగతం పలికారు. హస్తం గుర్తుపై ఓటు వేసి అంబటి కృష్ణారావుని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ఆదివారంపేట వాసులు కోరారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సహా సతీమణి నారా భువనేశ్వరికి దళితులను కించపరుస్తూ మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నామని వైకాపా మహిళా నాయకులు మండిపడ్డారు. శనివారం స్థానిక టౌన్ హాల్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైకాపా మహిళా నాయకులు పడపాన సుగుణారెడ్డి, గుంట జ్యోతి, యామిజాల గాయత్రిలు మాట్లాడారు. అగ్రకుల అహంకారంతో టీడీపీ పాలనలో నేటికి దళితులంటే చిన్నచూపేనని, ప్రతిసారి వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం జరుగుతోందని, అణగారిన వర్గాలకు అవహేళన చేస్తూ మాట్లాడడం వారికి పరిపాటిగా మారిందని, భువనేశ్వరి తాజా వ్యాఖ్యలతో మరోసారి వారి విధానం రుజువైందని తెలిపారు. ఇప్పటికైనా ఈ విధానం మార్చుకోకపోతే ఎవరి ఓట్లతో అధికారంలోకి రావాలని చూస్తున్నారో ఆ వర్గాలే టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని వారు పేర్కొన్నారు. సంస్కారం అనేది వాళ్ళ ఇంట్లోనే పుట్టిందేమో అనిపించేలాగా పదే పదే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దళితులపై ఇలా మాట్లాడటం, బీసీ వర్గాలపై కూడా గతంలో ఇలానే మాట్లాడారు. ఇదైతే సరికాదు. దళితుల యొక్క ఓట్లతోనే వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో, అంటే గతంలో ఆయన అధికారంలోకి వచ్చారంటే దళితులు బీసీలు వీళ్ళందరూ ఓటింగ్తోనే ఆయన ఆ పదవిలోకి రావటం జరిగింది. అదొకసారి గమనించాలని మేము కోరుతున్నాం.
అట్లానే ఇంతకు ముందు కూడాను చాలా సందర్భాల్లో దళితుల్ని చాలా నీచంగా వాళ్ళ ఒక చెత్త బుట్టలో నుంచి పుట్టిన వాళ్ళని, చాలా అణగారిన వర్గాలు అని చాలా నీచంగా. ఎండలు మండిపోతున్నా, వేతనదారులు మండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గారమండలం కళింగపట్నం పంచాయతీలో పొట్నూరు కృష్ణమూర్తి, ఎంపీటీసీ కీలుగు శ్రీధర్ రెడ్డి, తాళ్ళూరి శివ, నరసింహ, ప్రసాద్ మాస్టర్ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థుల తరపున ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు చెరువులను సందర్శించి ఉపాధి కూలీలతో మాట్లాడారు. బాబు సూపర్ 6 పథకాలు పేద ప్రజలకు వరాలు అని పేర్కొన్నారు. మహిళలు, యువత, రైతు తదితర వర్గాల ఆర్థిక ఎదుగుదలకు పథకాలు తోడ్పడతాయని చెప్పారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే మనందరం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శంకర్ గారికి ఓటేయాలి. శంకర్ గారికి ఓటేసి సైకిల్ గుర్తు మీద ఓటేయాలి. కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఏ ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్ని సంక్షేమ పథకాలు అలాగా ఉంటూ మీ అందరికీ మళ్ళీ జీవనోపాధి నిమిత్తం చూసారా వేట నిషేధం అప్పుడు కొంతమందికి ఇచ్చి మీకు ఇవ్వలేదు. ఈసారి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వస్తే వేట నిషేధం. ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రాన భారత స్కౌట్స్ గైడ్స్ భవన్లో జిల్లా అధ్యక్షులు వైవి రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాంఘిక శాస్త్ర సిలబస్ భారం తగ్గించాలని, విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు 2 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలని పలు తీర్మానాలు ఆమోదించారు. నూతన కార్యవర్గంలో రాష్ట్ర కౌన్సిలర్గా కరిమి రాజేశ్వరరావు, కె రామకృష్ణ, జిల్లా గౌరవ అధ్యక్షులుగా వైవి రమణ, జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్గా మక్కా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులుగా తోలుగాపు కేశవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాడాన రాజు, గౌరవ సలహాదారునిగా డి కేశవరావు, సహాధ్యక్షులుగా బి ముకుందరావు, ఉపాధ్యక్షులుగా ఎల్ గుణశేఖర్, ఆర్థిక కార్యదర్శిగా ఆర్ అన్నాజీరావు, ఎన్ఎంఎంఎస్ కమిటీ కన్వీనర్గా ఎం లక్ష్మణరావు, అకాడమిక్ కమిటీ కన్వీనర్గా టి రమణ, డాట్ కమిటీ కన్వీనర్గా ఎస్ రమణ, టెక్నికల్ సెల్ కన్వీనర్గా కె సంతోష్ కుమార్, మహిళా అధ్యక్షురాలిగా అధికారుల పార్వతి, మహిళా ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ సుబ్బలక్ష్మి, మహిళా ఉపాధ్యక్షులుగా జి పావని కుమారి, ఎస్ స్వప్న, టెక్కలి డివిజన్ అధ్యక్షురాలిగా సామ సంజీవరావు, ప్రధాన కార్యదర్శిగా బొడ్డేపల్లి పాపారావు, శ్రీకాకుళం డివిజన్ అధ్యక్షులుగా పివి రమణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా జి జనార్దన్ రావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కూటమి నాయకులు పీఎంజే బాబు, పిసిని చంద్రమోహన్, సురేష్ సింగ్, చింతు సుధాకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ ఆదేశాల మేరకు శనివారం 80 అడుగుల రహదారి టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో రూపొందించిన ఛార్జ్షీట్ను విడుదల చేశారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జనాసుర రక్త చరిత్ర పాలనకు అన్ని వర్గాల ప్రజలు తమ ఓటుతో చరమగీతం పాడుతారని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని, శాంతి భద్రతలు కొరవడ్డాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై చెడు వ్యసనాలకు బానిసలుగా మారారని, దీనికి కారణం జగన్ ప్రభుత్వ విధానాలేనని వారు మండిపడ్డారు. చదువుకున్న యువత సమయం వృధా చేయకుండా క్రమశిక్షణతో మెలిగి బాధ్యత గుర్తెరగాలని, తల్లిదండ్రుల ఆకాంక్షల దిశగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ ఆకాంక్షించారు. పట్టణంలో ది క్లాత్ రెడీమేడ్ మర్చెంట్ కళ్యాణ మండపంలో హూప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేమ్స్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్తో పాటు ఈ కార్యక్రమంలో పలువురు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం ఆవశ్యకతను గుర్తించి రక్తదానం చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ప్రాణాపాయ స్థితిలో రక్తం కొరత కారణంగా ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని, ఈ తరుణంలో యువత స్వచ్ఛందంగా రక్తదానం ఒక అలవాటుగా చేసుకోవాలని అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైకొండ శ్రీను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదరపు డేవిడ్, హూప్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కృష్ణశ్రీ గోపాల్ పండా, జిల్ ఫౌండేషన్ షాయి, వికాస్ సిద్ధు, తరుణ్, గార కార్తీక్, బాలకృష్ణ, హరికృష్ణ, మోహన్ క్రిష్, రాజేష్, సురేష్ పండా తదితరులు ఉన్నారు. పేద విద్యార్థి చదువుకు ఆర్థిక సహాయం. నగరంలో పేద విద్యార్థి ఉన్నత చదువుకు డాక్టర్ దానేటి శ్రీధర్ తన వంతు బాధ్యతగా చేయూత అందించారు. చేయకుండా ఒక మంచి సత్ప్రవర్తనతో వెలుగుతామని చెప్పి నా ఆధ్వర్యంలో వీళ్ళందరూ నాకు పాటించారు. వీళ్ళు ఎలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి, వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక డాక్టర్గా, ఒక పెద్దవాడిగా వీళ్ళందరూ నేను బ్లెస్ చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి ఆలోచనలు నా స్టూడెంట్స్తో ఈరోజు ఉదయం పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరు మీ 50 మంది, ఇంకొక 50 మంది, ఇంకొక 50 మంది, ఇంకొక 50 మందికి ఆదర్శంగా ఉంటూ ఈ మెంబర్షిప్ పెంచుతూ సమాజానికి. స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గౌరవ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ గారి కోరిక మేరకు శనివారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. సుమారు 1200 మంది విద్యార్థులు మజ్జిగ త్రాగారు. వేసవి తాపాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం అయిందని చెప్పటానికి ఎంతో ఆనందంగా ఉంది. ఈ మెగా సామాజిక సేవలో గేదెలవారి దంపతులు, గోలి ఉమామహేశ్వరరావు, జోగినాయుడు, శివ, కొండబాబు మొత్తం 5గురు మాత్రమే ఈ సేవలో పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి విభాగం అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ చేతుల మీదుగా ఈ ఉచిత మజ్జిగ పంపిణీ విజయవంతం అయిందని చెప్పవచ్చు. 2 దశాబ్దాల కాలంగా పశుసంవర్ధక శాఖలో వైద్యులుగా ఉద్యోగ ప్రస్తావన ప్రారంభించి నేడు సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందిన డాక్టర్ జి నారాయణరావు మూగజీవుల పట్ల ఆపద్బాంధవులుగా పేరుగాంచారని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, ఎస్ జోగినాయుడులు అన్నారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ పశు వైద్య దినోత్సవం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దినం ప్రపంచ జంతు ప్రేమికుల పండగ రోజుగా జరుపుకుంటారని, రైతులకు ముమ్మాటికి ఇది సందడి రోజు అని కొనియాడారు. ప్రతినిత్యం రైతులు పశువులతో జీవనం సాగిస్తారని, వాటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అన్ని రకాల మూగజీవులు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంచే పశు వైద్య నిపుణులను ఈ దినం సత్కరించి వారి సేవలు కొనియాడడం మన బాధ్యత అని అన్నారు. పశు వైద్య వృత్తిలో ఉన్న సిబ్బందిని, వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని ఈ దినోత్సవం సందర్భంగా అభినందించి సత్కరించుకోవడం మనందరి కర్తవ్యమని వారు కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ జంతువుల ఆరోగ్యం మరియు సంక్షేమంపై శ్రద్ధ తీసుకోవాలని వారు ఆకాంక్షించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.